నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలలో మెజార్టీ సీట్లు సాధిస్తుందని కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం రోజున హుస్నాబాద్ పట్టణంలో అన్ని పోలింగ్ కేంద్రాలను తిరిగి పోలింగ్ ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మాట్లాడారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ మద్యం డబ్బు విచ్చలవిడిగా పంచిపెడుతున్నా ఎలక్షన్ కమిషన్ చూస్తూ చూడనట్టు వ్యవహరిస్తుందని ఆరోపించారు. అయినా కానీ ప్రలోభాలకు లోను కాకుండా ఓటర్లు ఓటు హక్కును సరిగా సద్వినియోగించుకున్నారని అన్నారు. ప్రలోభాలను, మద్యం డబ్బులు పంచిపెట్టడంలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈరోజు జరుగుతున్నటువంటి పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతున్నది. ఇంకా ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మీ ఓటు హక్కును తప్పకుండా వినియోగించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఓటు వేయకుంటే అది పెద్ద తప్పిదమైంది. అంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రతి భారతీయుడు ఓటును ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పటికైనా ఎవరైతే ఓటు వేయలేదో వారు వెంటనే దయచేసి ఎన్ని పనుల బయటకి మీకు సంబంధించిన పోలింగ్లో సముచితమైన ఓటు వేయండి. మీ నిర్ణయాన్ని ప్రకటించండి. ప్రలోభాలకు గురికాకండి, తప్పుడు ప్రచారం నమ్మకండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కూడా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ఓటుకు ₹1000 డబ్బుల పంపిణీ, ఫుల్ పార్టీలు, ఆవు పార్టీలు, క్వార్టర్ పార్టీల పేరుతోని ఓటి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. కానీ ప్రజలు ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకునే స్థితిలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు లేరు. వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యంగా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఓటు అక్కడ వినియోగించుకుంటున్నారు. ఇంకా 2 hours టైం ఉంది కాబట్టి ఇప్పటికీ 50% నాకు తెలిసి 50% దాటింది కాబట్టి ఇంకా దీన్ని పెంచాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు వేసే విధంగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఒకవైపు ఎన్నికల కమిషన్ కేవలం చూసి చూడటం వ్యవస్థ. కరీంనగర్ పార్లమెంటుతో పాటు అనేక ప్రాంతాల్లో విడిగా డబ్బులు వస్తున్నారు, మద్యం వస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఫిర్యాదు ఇస్తే వాళ్ళు స్థానిక అధికారులకు సమాచారం ఇస్తే ఈ లోపల డబ్బులు వచ్చి డబ్బులు తీసుకుని పోతున్నారు, డబ్బులు వచ్చి పోతున్నారు. ఆ డబ్బు కూడా మాయమవుతుంది. తిరిగి ఎవరికైనా ఫిర్యాదు చేసిన వాళ్ళకే వార్నింగ్ చేస్తారు. ఎన్నికల కమిషన్ కేవలం ఎన్నికల నిర్వహణ అంటే ఈ ప్రలోభాలకు గురి చేసినటువంటి వాతావరణాన్ని కూడా నిరోధించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్. ఇక్కడ పొద్దున్నే విజ్ఞప్తి చేసినా అయినా ఎన్నికల కమిషన్ కంప్లీట్గా విఫలమైంది. సరే, ఎన్నికల నిర్వహణ సక్సెస్ అయ్యచ్చు, కానీ ప్రలోభాలకు గురి చేయడంలో, మద్యం సరఫరా ఆపడంలో, డబ్బులు వంచడాన్ని ఆపడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది. ఎన్నికల కమిషన్ అధికారులు ఏ గల్లీకి పోయినా కూడా, ఏ ప్రాంతం పోయినా కూడా ప్రజలు స్వచ్ఛంగా చెప్తారు, మాకు ఫలానా పార్టీ వాళ్ళు పైసలు ఇచ్చేది, ఫలానా పార్టీ వాళ్ళు మంది ఎన్నికల నిబంధనలు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడచ్చా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధిస్తున్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క భయం చూసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఎన్నికల్లో ఆయన చెప్పిన విషయాలను బట్టి ఎన్నికల కమిషన్ స్పందించాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ వారు ఫలానా పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళకు ఓటు ఏమని చెప్పి కానీ ఇట్లా అడిగే పరిజ్ఞానం లేదు. లేకుంటే
చిన్న చిన్న పిల్లలను కూడా ఇలా రోడ్డుకు పోయి జై శ్రీరామ్ అంటే ఎన్నికల కోడ్ అంటారు. ఫలానా పార్టీకి జై అనమంటే ఎన్నికల జాగ్రత్త తీసుకోవాలి. అయినప్పుడు కూడా ప్రజలతో మంచి వాతావరణంలో